ముందుకు వచ్చేసి చూడండి సార్ ఒకసారి. ఓకే అన్నా సైడ్ అందరూ వెనక్కి రండి. వెనక జరుపుకోండి. ఫోటోగ్రాఫ్ చాలా ఉంది. కాళ్ళు కింద కర్రలు కట్టుకోవాలా పైకి కట్టుకోవాలంటే ఎక్కడా లేదు డేటు అదే ఆ ప్లేస్ అప్పుడు
పైకి వస్తారు పైకి వస్తారు ఇబ్బంది లేదు. సురేష్ అన్నట్టు సురేష్ అన్న మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇది మన గౌరవ గ్రామ ప్రజల అదృష్టం. అదేవిధంగా చేశారు. అప్పుడున్న ఎంఆర్ఓ రామలింగేశ్వరరావు గారు నా మొట్టమొదటి విరాళం అని చెప్పి ఆయన 5,000 రూపాయలు ఆయన ఆ రోజు ప్రకటించినారు. ఆయన ఇక్కడ నిజంగా చాలా సంతోషం. వీళ్ళందరూ ఏ విధంగా మొదలు పెట్టారో దిగ్విజయంగా మేము ఇక్కడికే వచ్చి మాకు 2,25,000 రూపాయలు చెక్కించి ఒక మండపం కట్టించారు. అదేవిధంగా ఫెడరల్ రొయ్యల కర్మాగారం నారాయణరెడ్డి గారు ఆయన ఒక మండపం కట్టించారు. ఈ విధంగా దాతలందరూ కూడా చేపట్టి ఈరోజు ఈ యొక్క కైలాస భూమి మేము దీన్ని శ్మశానంగా భావించడం లేదు. శ్మశానం అనకూడదని మేము దీన్ని కైలాస భూమిగా పేరు మార్చి దీన్ని ఒక దైవ పీఠంగా తీసుకొని ఈ యొక్క బహుశా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఏ కైలాస భూముల్లో కూడా శ్లోకాలు రాయడం అనేది ఎక్కడా లేదమ్మా. ప్రతి శ్లోకం మాకు ఈ కోవూరు కైలాస భూమిలో ప్రారంభం దగ్గర నుంచి మొత్తం మేము శ్లోకాలు రాసాం. మా దర్శ ప్రభాకర్ రావడం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన మీరు కలుసుకొని మా గొడవలు ఉండేవి కూడా మీ దృష్టికి తీసుకొస్తాము. మా సమస్యలు మీకు నిజంగా కూడా ఇస్తాము మేము. అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా రావడం కూడా మా దృష్టిలో అమ్మ. మీ ఇద్దరు దంపతులు ఇద్దరు మా కోవూరు నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించడం మా అదృష్టంగా భావించే మీ మనుషులంగా మీకు స్వతంత్రంగా చేస్తాను. మాకు తెలియదు, మాకు ఏం కావాలమ్మా. పోతే అమ్మ ముఖ్యంగా 2,500 ఫ్రీ వెహికల్ పంపిస్తాం. మన కూలింగ్ బాక్స్ పంపిస్తాం. శ్మశానానికి వాళ్ళు ఏం తెచ్చుకోవాలి, కట్టెలు కానీ A to Z మాయ అవి ఎక్కడా కూడా ఇంత చౌకగా ఎక్కడ సాగదమ్మా. దాంట్లో మనం ఒక 50 సాధించి కానీ వేరే అటువంటి కార్యక్రమాలు మాకు లేవమ్మా. మనం దేంట్లో తృప్తి కలగలేదమ్మా. మేము ఇక్కడే నిద్ర చేసాం, ఇక్కడే భోజనం చేసాం, అంత కష్టపడ్డామమ్మా. ఇక్కడ మేమందరం కమిటీగా ఏర్పడ్డామమ్మా. నేను సురేష్, దేవిరెడ్డి సురేష్, మల్లారెడ్డి, చక్రవర్తి, నేత్రదానం, రక్తదానం వాటన్నిటిలో కూడా అవార్డులు తీసుకొని ఉన్నాడు. అన్నిటికన్నా ప్రధానంగా తిరుమల యాత్రకు వచ్చేవాళ్ళు కావాలి నుంచి ఏర్పేడు వరకు ఎంతమంది ప్రతినిత్యం వస్తానే ఉంటారమ్మా. ఎంతమంది వచ్చినా న్యాయం చేస్తుంటారమ్మా. మా దృష్టం మీరు రావడం అదేనమ్మా. చక్రవర్తి, ఒగ్గు హరి, కోవూరు గ్రామ పంచాయతీ ప్రజలకి, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, జన సైనికులు, అదేవిధంగా అన్ని పార్టీల కార్యకర్తలకి, ముఖ్యంగా ఈ కైలాస భూమిని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ కైలాస భూమి కమిటీ సభ్యులకు,
అదే విధంగా ఈ కైలాస భూమిని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దడానికి వాళ్ళకి సహకరించిన దాతలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యాక్చువల్గా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నేను ఎలాంటి నాయకులతో కలిసి తిరగాలనుకున్నానో అలాంటి నాయకులు ఈరోజు ఇక్కడ నాకు కనిపించారు. మన అశోక్ అన్న, మదన్న, ఇంకా ఈ కమిటీలో సభ్యులు మల్లారెడ్డి, వీళ్ళందరూ కూడా మల్లారెడ్డిని ఎప్పుడు నేను చెప్తుంటాను, సరిగ్గా పనిచేయండి. ఇటువంటి వాటిలో ఇంత బాగా పనిచేస్తాడని నాకు ఈరోజు తెలిసి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. సో ఒక నమ్మకం కూడా ఏర్పడింది మా మల్లారెడ్డి మీద, ఏదైనా చేయగలడు అని చెప్పి. నిజంగా అలాగే దీనికి సహకరించిన ఆఫీసర్ల గురించి వీళ్ళు చాలా గొప్పగా చెప్పారు. వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మీలాంటి ఆఫీసర్స్ ఇలాంటి సేవాభావం కలిగిన నాయకులకి సహకరిస్తే ప్రతి ఊరు, ప్రతి గ్రామం ఇదే మాదిరి ఎన్నో గ్రామాలు నేను వెళ్ళినప్పుడు చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానాలు లేవమ్మా, దారులు లేవమ్మా, మీరు ఏదో ఒకటి చేయండి మాకు అని చెప్పి ఎన్నో అడుగున్నారు. వాళ్ళందరికీ నేను మాట వాళ్ళు వచ్చి అడుగుతారు కాబట్టి అందరికీ సమమైన న్యాయం చేయాలని దానికి ఏదో ఒక మార్గం ఆలోచిస్తూ ఉన్నారు. ఎక్కడో ఒక ఏ ఫండ్స్ అయితే దానికి అందరికీ ఈ శ్మశాన వాటికలు సరి చేయడానికి, వాటికి దారులు వేయడానికి, వాళ్ళకి మినిమం ఒక షెడ్, ఒక ట్యాపు అవి అరేంజ్ చేయగలమో దానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ రోజు అన్నవాళ్ళు నన్ను ఇక్కడికి పిలిచి ఈ శ్మశాన వాటికని చూసి, మేబీ కైలాస భూమిని చూసి నాకు చాలా ఇన్స్పిరేషన్ అయింది. యాక్చువల్గా తప్పకుండా మిగతా గ్రామాల్లో కూడా ఎక్కడైతే చెప్పుకున్నామో ఇదే మాదిర ఆ ఊర్లకి తగినట్టు అక్కడున్న స్థలానికి అనుకూలంగా వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పి ఇలాంటి లీడర్లు, దాతలు దానికి కూడా ముందుకు రావాలని చెప్పి నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరూ దీంట్లో అధికారులు, దాతలు, నాయకులు అందరూ సహకారంతో ఇది ఇంత బాగా తీర్చిదిద్దబడింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మీకు తప్పకుండా ఏదో ఒక రకంగా, నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు తెలిసి 15 ఏళ్ళు 20 ఏళ్ల ముందో మన నెల్లూరు కైలాస భూమిని చేయించడం జరిగింది. నేను ఆయనతో మాట్లాడి తప్పకుండా మేమిద్దరం కూడా దీంట్లో మీతో ఒక చెయ్యి వేస్తామని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను. తప్పకుండా ఇది చేస్తాను. మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.